హాయ్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు టాపిక్ మెయిన్గా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదామండి. వై ఏ రియల్ ఎస్టేట్? మన దైనందిక జీవితంలో మనకు చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. ఆ ప్రొఫెషన్స్లో రియల్ ఎస్టేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వై రియల్ ఎస్టేట్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాము. రియల్ ఎస్టేట్లో ఉన్న మళ్ళీ డిఫరెంట్ రియల్ ఎస్టేట్స్ ఏంటి, నేను ఒక చిన్న వీడియో చేయాలని ఒక ఉత్సాహంతో చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్స్లో రియల్ ఎస్టేట్ అనేది మనం ఒక హిస్టరీ తీసుకుంటే ఈరోజు ఒక అమెరికన్ కంపెనీస్ కానీ ఉంది, ఒక లైఫ్లో చాలా లో స్టేజ్ నుంచి చాలా ఉన్నతమైన స్థానానికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ యొక్క హిస్టరీ చూస్తే మనం రియల్ ఎస్టేట్ అనేది ఒక వాళ్ళ బేస్ అనేది చాలా వరకు అంటే మ్యాక్సిమం పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసే ఉంటుంది చాలా మ్యాక్డొనాల్డ్. ద లొకేషన్ ఆఫ్ ది మ్యాక్డొనాల్డ్ ప్లేసెస్ అన్ని దే కీప్ ఇన్ ద వ్యూ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ ఇన్ ద ఫ్యూచర్. అట్లానే దేర్ మెనీ పీపుల్ లైక్ మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బేసిస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళకి అది తొందరగా దొరకడానికి కూడా అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో పైకి రావాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మీదే సక్సెస్ రియల్ ఎస్టేట్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. డబ్బులు సంపాదించడం తప్పు అనే ఒక రాంగ్ బిలీఫ్తో మనం రియల్ ఎస్టేట్లోకి వెళ్ళకూడదు. కొన్ని హిండ్రెన్సెస్ చెప్తున్నాను నేను. మన రియల్ ఎస్టేట్లో చాలామందికి రాకపోవడానికి కారణాలు, వచ్చినా కానీ సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇవన్నీ ఒక అనలైసిస్ చేస్తే రియల్ ఎస్టేట్లో రాకపోవడానికి కారణాలు మెయిన్ అనేది డబ్బు అనే దానిపైన ఒక విధమైన ఆకర్షణ లేకపోవడం అనేది కారణం. డబ్బులు రావాలని ఉంటుంది, కానీ డబ్బులు వస్తాం వల్ల చాలా బాధలు ఉంటాయి. ఆ డబ్బు సంపాదించడానికి చాలా బాధపడాలి. ఆ డబ్బు సంపాదించిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక ఫాల్స్ బిలీఫ్స్తో మనం చాలామంది ఉన్నాం. ఇంకోటి, మనం రియల్ ఎస్టేట్లు పెట్టదలుచుకున్నా కానీ ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నా కానీ మనం ముఖ్యంగా మన హార్డ్ ఎర్న్ మనీ ఏ విధంగా అయినా కానీ ఒక ఉద్యోగం చేస్తూ మనం ఏదో కొంచెం సేవింగ్స్తో కూడబెట్టుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళిపోయి ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. దీనికి ఒక పర్పస్ ఏంటి? మన పర్పస్ డబ్బులు ఉన్నదానికంటే మల్టిప్లికేషన్ అవ్వాలండి. ఈ మల్టిప్లికేషన్ అవ్వాలంటే అట్లా కాకుండా నుట్టి బ్యాంకులో ఉంచుకున్నాం అనుకోండి, దాని యొక్క పర్యవసానం ఏంటి మనం తెలుసు. ఈరోజు ఉన్న ఇన్ఫ్లేషన్ అనేది ఒక వర్డ్ ఉంది. ఈరోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు. ప్రతి వస్తువు రేటు పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మన డబ్బులు ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో మన డబ్బుల యొక్క వాల్యూ, దాని వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని మీద వచ్చే రిటర్న్స్ కానీ ఒక బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి, రిటర్న్స్ పెట్టుకున్నా కానీ దాని మీద వచ్చే డబ్బులు మన ఇన్ఫ్లేషన్ వరకు మనకు సాధించమంటే వీఆర్ నాట్ ఎట్ ద లాస్. కానీ మనకు ఆ డబ్బుల మీద వచ్చే రాబడి ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉందనుకోండి, అది అంటే మనం నష్టాల్లో పోతున్నాం. అంటే ఈరోజు మనం ఒక వస్తువు ఒక నవర్స్ బంగారం కొనాలంటే 40,000 మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే ఒక 5 years తర్వాత అదే ఒక నవర్స్ బంగారం కొనాలంటే యూ మే హ్యావ్ టు స్పెండ్ 60,000. ఆ 60,000 అదే మన ఆ డబ్బుల్ని ఆ 40,000 ఈరోజు 40,000ని మన బ్యాంకులో వేసాం. ఆ 60,000 ఒక 5 years అవుతుందా? అవ్వకపోతే మన నష్టం. అంటే మన డబ్బులు ఎక్కడ పెట్టా కానీ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉండేట్టు చూడాలి.
చాలామంది ఏంటంటే దానిపైన ఒక భయం వలన కానీ కొత్త ఫీల్డ్ని మనం ఎంచుకోలేకపోతున్నాం. అంటే ఏ ఫీల్డ్ అయినా కానీ కొత్త ఫీల్డ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్కి భయపడి మనం దూరం అయిపోతున్నాం. దానివల్ల మనం చాలా వరకు మనకి ఉన్న క్యాపబిలిటీస్ కన్నా మనకి ఏమన్నా క్యాపబిలిటీస్ ఉంచుకొని కూడా మనం సంపాదించలేకపోతున్నాం. నెంబర్ వన్, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బిలీఫ్ అనేది డబ్బుల వలన కష్టాలు వస్తాయి అనేది చాలా అది రాంగ్ బిలీఫ్. డబ్బుల వల్ల కష్టాలు రావు, మన ఆలోచన వల్ల కష్టాలు వస్తాయి. మన ఆలోచన తీరు వల్ల కష్టాలు, మన మైండ్ సెట్ వల్ల కష్టాలు వస్తాయి. మనం ఏర్పరచుకునే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కష్టాలు వస్తాయి. మనం ఎట్లా వాడాలి డబ్బులు, ఏ విధంగా వాడాలి అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మన తెలివితేటల వల్ల మనం డబ్బులు సంపాదించామనుకోండి, ఆ వ్యక్తి మంచివాడైతే కష్టాలు ఉన్నవాళ్ళు ఆదుకుంటానికి మనం ఉపయోగించవచ్చు. ఈరోజు కరోనా వచ్చింది, ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉన్నారు, కొంత లేబర్స్కి చాలామంది తినటానికి కూడా ఉంటున్నారు, అంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఉంటుంది. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే మిగతా వాళ్ళకి సహాయం చేయడానికి ఉంటుంది. ఈరోజు మనం సంపాదించకపోయినా కానీ డబ్బులు అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనుకోండి. నేను సంపాదించకపోయినా ఇంకోటి సంపాదిస్తే ఆ సొసైటీలో రాంగ్ పద్ధతిలో ఉపయోగిస్తే అది సొసైటీకి చాలా డ్యామేజ్ చేకూరుస్తుంది, అంటే చాలా నష్టం చేకూరుస్తుంది. అంటే మనం సంపాదించి సొసైటీ ఉపయోగపడటం మంచిదా, లేకపోతే మన గమ్ము నుండి మనలో క్యాపబిలిటీస్ ఉన్నా కానీ మనం గమ్ము నుండి మిగతా వాళ్ళని సంపాదించుకొని సొసైటీకి నష్టపరచడానికి మనం దోహదపడటం మంచిదా అని ఒక చిన్న క్వశ్చన్ మనలో మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. రియల్ ఎస్టేట్లో అనేది దేవుడు, నేల తల్లి అనేది ఒక దేవుడు. ఇందుట్లో ఉన్న రియల్ ఎస్టేట్ అంటే ఒక ల్యాండ్ అనేది ఒక లిమిటెడ్, ఇది పెరగదు. భూమి అనేది మనం ఉపయోగించుకునే భూమి ఒక నీరు పోయినంత వరకు ఎక్కడైనా ఒక లిమిటెడ్. కానీ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ ల్యాండ్ అట్లా అంతే ఉంటుంది. కానీ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతూ పోతుందో రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రేట్స్ పెరుగుతూ ఉంటాయో మీకు రిటర్న్స్ వస్తాయి. అంటే ద ప్రాబబిలిటీ మనకి ల్యాండ్ రేట్స్ తక్కువ అవటానికి ఉన్న అవకాశం చాలా తక్కువ. ఇందుట్లో ఏంటంటే ఒక మైండ్ సెట్స్తో మనం ఒక అడుగు ముందుకేస్తే దెర్ ఈజ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ యాసెట్. ఆ రియల్ యాసెట్ని మన మైండ్ సెట్ ద్వారా మనం సంపాదించుకోవాలి. రియల్ ఎస్టేట్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ రియల్ ఎస్టేట్లో బిజినెస్లో కొంతమంది ప్లాట్లు కొంటారు, కొంతమంది ఫ్లాట్లు కొంటారు. అంటే పిఎల్ఓటి ప్లాట్స్ ల్యాండ్, అది ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్స్ కొంటారు. కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు. కొంతమంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, కమర్షియల్ షాప్స్ కానీ, అండ్ రిటైల్ షాప్స్ కానీ, అంటే ఒక కమర్షియల్ పరంగా వాడుకోవడానికి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. అట్లానే అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా ఉపయోగించుకున్న పద్ధతి, అండ్ వేర్ హౌసెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న పద్ధతి. అంటే దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ఇందుట్లో కూడా మన రియల్ ఎస్టేట్లో కూడా ప్రతిదీ కూడా ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్, ఇట్ హెస్ గాట్ ఓన్ సూటబిలిటీ. నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడో చోట అని అనుకునే వాళ్ళకి ప్లాట్స్కి వెళ్తాం. పిఎల్ఓటి ప్లాట్స్ ఏంటంటే లైక్ మళ్ళీ అందుట్లో మనం దేంట్లో మనం ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక సర్టెన్ క్రిటేరియాని, ఒక సర్టెన్ చెక్ లిస్ట్ని మనం ఫాలో అయితే ఆ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది.
అది మనం కంపల్సరీగా పాటించాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్స్ కొంటాము. ప్లాట్స్ కొనే ముందు కూడా మనం చాలా వరకు ఒక సిస్టమేటిక్గా, ఒక డెలిజెన్స్గా, ఒక టైం స్పెండ్ చేసి ఎట్లా కొనాలా, ఏ విధంగా కొంటే మనకి రిస్క్ తక్కువ, ఏ విధంగా కొంటే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి అనేది ఒక ఆలోచనతో మనం పోవాలి. ప్రతి ఒక్కరూ మన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు సమయం ఉండొచ్చు, సమయం లేకపోవచ్చు. సమయం ఉంటే మనం ఓన్గా మనం ఎంట్రీ అవ్వచ్చు. ఏది మన ఓన్గా తిరిగి నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేని పక్షంలో ఒక మంచి గైడెన్స్ తీసుకుంటానికి ఒక ఏజెంట్ని ఉపయోగించిన, ఒక ఏజెంట్ హెల్ప్ని తీసుకున్న, ఒక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళ యొక్క సహాయం కోరిన తప్పులేదు. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా కానీ, ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ అయినా కానీ, ఎవ్రీడే జరిగే మారుతున్న పరిస్థితులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, ఆ వాతావరణం, అక్కడ డెవలప్మెంట్స్, ఆ లొకేషన్ ఎఫెక్ట్, ఫ్యూచర్లో ఆ రియల్ ఎస్టేట్, ఆ ప్లేస్లో ఆ ప్రాపర్టీ ఎంత డెవలప్ అవుతానికి అవకాశం ఉంది, ఇవన్నీ డెలిగేషన్స్ ఆ ప్రాపర్టీలో ఉన్నాయి, సాధక బాధకాలు ఉన్నాయా, కొంటే ఒకవేళ సాధక బాధ ఉంటాయి తీర్చుకోగలిగినాయా లేకపోతే తీర్చుకోలేనియా, అంటే మనం సాల్వ్ చేయగలిగినాయా సాల్వ్ చేయలేనియా అనేది అనే వాటన్నిటి మీద ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఈ ఏజెంట్ అనేది కన్సల్టెన్సీ అనేది అండ్ యూ విల్ హెల్ప్ యూ. కరెక్ట్గా ఒక కన్సల్టెంట్ని కానీ ఒక ఏజెంట్ని కానీ ప్రాపర్ కన్సల్టెంట్ను ప్రాపర్ ఏజెంట్ని మనం ఉపయోగించగలిగితే ఈ ఫీల్డ్లో ఈవెన్ లాయర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా వరకు గవర్నమెంట్లో కూడా దే గోయింగ్ ఫర్ ద ఆన్లైన్ డిజిటలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్, ప్రాపర్టీస్. దట్ మీన్స్ అంతకుముందు ఓల్డెన్ డేస్లో ఉన్నంత ప్రాబ్లమ్స్ ఉండే కొన్ని ఇప్పుడు అంతగా లేవు, చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. అంటే రిస్క్ రేషియో ఈజ్ కమింగ్ డౌన్. కానీ మనలో ఉన్న ఒక భయం అనేది ఎప్పటి నుంచో ఉన్న పెరిగిపోయిన భయం, ఆ భయం మన బ్రాటప్ను బట్టి కానీ, మన సరౌండింగ్స్ని బట్టి కానీ మీద ఆధారపడి మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించండి, మన మన ఆంధ్ర కానీ హైదరాబాద్ కానీ పోల్చుకుంటే బాంబేలో చూస్తాం. మనం ఏ కాడికి అరే ఉద్యోగం చేద్దాం, బాగా కష్టపడతాం, బాగా చదువుతాం, ఐఐటీ చేద్దాం, బాగా కష్టపడతాం, మంచి ఉద్యోగం సంపాదిద్దాం, నెలకు 2-3 లక్షలు వచ్చే మంచి ఉద్యోగం సంపాదించి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. అదే బాంబే అటు సైడ్ పోతే వాళ్ళకి బాంబే కానీ గుజరాత్ కానీ బాంబే కానీ విత్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ది రాజస్థాన్ ఆల్సో దే డోంట్ గో డిపెండ్ ఆన్ ద జాబ్స్. ఇందులో రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మన బాస్. జాబ్ అనేది ఫుల్ ఫామ్ మీద కొంతమంది చెప్పినట్టు జస్ట్ ఒబే ద బాస్. మన మనసులో వాడికి ఆ బాస్ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, అతని కన్నా ఎక్కువ మనకి బెస్ట్ సొల్యూషన్స్ ఉండొచ్చు. కానీ అతను మనకి బాస్ అవ్వటం వల్ల మనం ఆ సిచ్యువేషన్కి, ఆ ప్రాబ్లంకి మన సొల్యూషన్ ఖచ్చితంగా మనం చెప్పలేకపో పరిస్థితులు ఒక్కోసారి ఉంటుంది. అరే ఆ బాస్ ఏమంటాడు, అరే ఇది అంటే మన అతను ఏమన్నా ఏదో ఫీలింగ్ ఉంటుందేమో, నాకు ఫ్యూచర్లో చాలా నష్టపరుస్తాడేమో, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లనే ఒక ఓన్గా మన కంపెనీని కానీ, ఓన్గా ఒక కన్సల్టెన్సీని కానీ, ఓన్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని కానీ, ఓన్గా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని కానీ, ఇటువంటివన్నీ మనం పెట్టుకుంటే వీఆర్ ద బాస్. టైమ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. చేసుకున్న కొద్దీ చేసుకున్నంత డబ్బు. అట్లానే ఇప్పుడు మనం ఆఫ్ కోర్స్ వస్తున్నాను ఇంకో మళ్ళీ అర్థం. మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్లాట్స్ గురించి చెప్పాము. ప్లాట్స్లో మెయిన్ ఏంటంటే డ్యూ డిలిజెన్స్ మంచి కంపెనీలో మనం ప్లాట్స్ తీసుకునేటప్పుడు గేటెడ్ కంపెనీలో తీసుకోవటం చాలా బెస్ట్. గేటెడ్ కంపెనీలో తీసుకొని ఆ ఏరియా గురించి తెలిసిన కానీ ఒక మంచి ఏజెంట్ ద్వారా తీసుకుంటే ఆ ప్లాట్ యొక్క ఫ్యూచర్లో
చూస్తానికి ఉంటుంది, ప్రాబ్లమ్స్ నెవర్ ప్రాబ్లమ్స్ చూస్తానికి ఉంటుంది. అట్లనే ఇది ఇది కొంచెం డబ్బులు ఉంటాయి. అట్లనే అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఫ్లాట్స్ అదే కొంతమంది అంటారు ఫ్లాట్స్ కొనటం మంచిదా, ఫ్లాట్స్ కొనటం మంచిదా. ఫ్లాట్స్ అనేది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది మనం సొంతంగా ఉండేటట్టయితే కొనుక్కోవటం బెస్ట్. మన సొంతంగా కొనుక్కోకుండా ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టేసి మనం కొని ఎవరికో అద్దెకిచ్చి ఆ రాబడి పైన మనకి అప్రిషియేషన్ అవుతుంది అనుకుంటే అవ్వచ్చు కొన్ని ప్లేసులు. కానీ రాబడి ఆ ప్లాట్లో పెట్టుబడితో పోల్చుకుంటే చాలా తక్కువ. అపార్ట్మెంట్లలో ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఒకటి, ఆ అపార్ట్మెంట్ యొక్క వాల్యూ పెరిగితే దాన్ని అప్రిషియేషన్ అంటారు. అట్లనే రెగ్యులర్ ఇన్కమ్, మంత్లీ ఎవ్రీ మంత్ మనకు వచ్చే ఇన్కమ్. ఓకే, అపార్ట్మెంట్లో రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆ రెంటల్ ఇన్కమ్ దాన్ని బట్టేసి మన ఫ్యూచర్లో ఆ రిటైర్డ్ లైఫ్లో మనకి యూ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ మిగతా వాటి మీద మనం ఆధారపడుకుని ఉండొచ్చు. కాబట్టి ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాట్స్లో గవర్నమెంట్ లోన్స్, బ్యాంక్ లోన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనకు వచ్చే ఈఎంఐలో, మనకు వచ్చే రాబడిలో, అదే మనకి ఇచ్చే రెంట్స్లో కొంత ఈఎంఐ పోయినా మనం సొంతంగా పెట్టాల్సిన డబ్బులు చాలా తక్కువ. అంటే రిటైర్మెంట్ అయ్యే టైంకి వీ కెన్ బై సర్టెన్ ప్రాపర్టీస్. అంటే దానికుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఇది మనం యూ హ్యావ్ టు బి ఏబుల్ టు మేనేజ్ ద టెనెంట్స్. ఏ ప్రాబ్లం లేకుండా ఏది ఇన్కమ్ ఉండదండి. ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటా, ఆ ప్రాబ్లంను మనం ఛాలెంజ్గా తీసుకుంటా లైఫ్లో ముందుకు సాగితేనే డబ్బు వస్తుంది. ఏమి చేయకుండా, యాక్షన్ అనేది లేకుండా మన ఐడియాస్తో ఉంటే డబ్బులు రావు. ఐడియాస్గానే ఉంటాయి. ఐడియాస్ ఉన్నా కానీ యాక్షన్ లేని ఐడియాస్ వేస్ట్. ఓకే, ఫ్లాట్స్ అయిపోయినాయి. విల్లాస్ కూడా సేమ్. విల్లాస్లో కాకపోతే ద కాంపోనెంట్ ఆఫ్ ల్యాండ్ కాంపోనెంట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ ఉంటుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఆటోమేటిక్గా డెఫినెట్లీ ద రిటర్న్స్ విల్ బి మోర్ దెన్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లేషన్. ఇంకా నెక్స్ట్ పోతే కమర్షియల్ ప్రాపర్టీస్, రిటైల్ ప్రాపర్టీస్. ఇందులో చాలా వరకు నాలెడ్జ్ అనేది ఒక అవసరం. ముందుగా కొనుక్కోవటానికి నాలెడ్జ్, ఆ ఎక్వైర్ చేయడానికి నాలెడ్జ్ కావాలి, దాన్ని మెయింటైన్ చేయడానికి నాలెడ్జ్ కావాలి. ఒక వ్యక్తి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఉన్నంతకాలం అతను మెయింటైన్ కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మెయింటైన్ చేయగలగవచ్చు. ఆ వ్యక్తి లేని పక్షంలో మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేయగలుగుతుందా లేదా అనేది కూడా ఈ రియల్ ఎస్టేట్లో మనం ఆలోచించాల్సిన విషయం. అందుకని ఏంటంటే సేఫ్ రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు చూసుకోవాలి. అసలు పూర్తిగా 100% సేఫ్టీ అనేది ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం పెరిగే ఉంది, రిటర్న్స్ కూడా అట్లా పెరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ అనేది మనం సరిగా డిలిజెన్స్తో బాగా స్క్రూటినైజ్ చేసి, మంచి లొకేషన్ సెలెక్ట్ చేసేసి, పొటెన్షియల్ని అసెస్ చేసేసి, రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటూ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది కంపల్సరీ. డబ్బులు ఎక్కడికి పోవండి, ఒకసారి లాస్ట్ 10 years కానీ 20 years కానీ వచ్చింది మనం కొన్నాము. సో ఒక స్పెక్యులేటర్గా, ఇది స్పెక్యులేషన్ అంటే ఎవరో తీసుకొచ్చారు, ఒక ఏజెంట్ తీసుకొచ్చాడు, ఫలానా ప్లాట్, ఫలానా అపార్ట్మెంట్ అన్నీ దమకం కొనేసేసి మన దగ్గర డబ్బులు ఉండేవి కదా అని కొనేసాం అనుకోండి, ఏది ఆలోచించకుండా దాంట్లో డెఫినెట్గా మనకి లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాకపోవచ్చు. అంటే ఒక డ్యూ డెలిజెన్స్గా, ఒక మంచి గైడెన్స్గా, ఒక మంచి పర్సన్ మీ చేతిలో కూడా ఉండాలి. ఇది రియల్ ఎస్టేట్లో గైడెన్స్ ఇవ్వటానికి, ఏ వస్తువు కొనాలి, ఏ ప్రాపర్టీ కొనాలి, ఏ ప్రాపర్టీ కొంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అనేది మంచి గైడెన్స్ ఇవ్వగలిగింది మీరంతా మీరు చేసుకోవడం, కొంతవరకు నాలుగు సంపాదించుకోవటం చేసుకోవటం. కానీ అది అందరికీ కాకపోవచ్చు.
టైం ఫ్యాక్టర్ కానీ మన ఉద్యోగరీత్యా కానీ మిగతా వేరే టైం ఉన్నా కానీ ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఉండే వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ మనకు లేకపోవచ్చు. అందుబాటులో మనం వాళ్ళ గైడెన్స్ తీసుకోవటంలో తప్పలేదు, తీసుకోవాలి కంపల్సరీ. అట్లానే అగ్రికల్చర్ ల్యాండ్స్ నెక్స్ట్. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిమాండ్ ప్రాపర్టీస్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. 2 సంవత్సరాలు 50 లక్షలు ఎకరం ఉండేది, ఇప్పుడు ఈరోజు ₹1,00,00,000. ఎందుకండి ₹1,00,00,000 ఏంటి తెలియదు. కోర్స్ పూర్తిగా తెలియదని చెప్పలేము, దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. హైదరాబాద్కు ఉన్నంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ మిగతా సిటీస్కి ఇండియాలో ఎక్కడా లేదు. ఎందుకు చూడండి, ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్లో 360 degrees ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్. ఏది మన ల్యాండ్, ప్రాపర్టీస్, డెవలప్మెంట్ అనేది ఒక ఎక్స్టెండబుల్. దెర్ ఇస్ నో లిమిటేషన్స్. లైక్ బాంబేలో ఒక సైడ్లో వెస్ట్లో సముద్రం ఉంటుంది, మిగతా చోట్ల ఇంకోటి. అట్లాంటి దెర్ ఇస్ నో సర్టన్ లిమిటేషన్స్ ఇన్ ద హైదరాబాద్ ఎక్సెప్ట్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ ద డిఫెన్స్ ల్యాండ్స్. అట్లానే హైదరాబాద్ ఈజ్ బీయింగ్ ఏజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇట్లా ఉండడం కెపాసిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎంప్లాయీస్ ఏది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిగతా స్టేట్ ఇక్కడికి వచ్చి 4-5 సంవత్సరాలు ఉంటే ఈ వాతావరణం చూసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాతావరణం కూడా ఎక్సలెంట్ వాతావరణం. 5-6 o'clock ఈవినింగ్ అవ్వగానే చక్కగా ఎంత ఎండ ఉన్నా కానీ పగలపడ్డా చక్కగా మంచి వాతావరణం మారిపోతుంది, చక్కగా ఉంటుంది. ఈ వాతావరణం ఇదే వాతావరణం మిగతా ప్లేసుల్లో ఉండటం చాలా అరుదు. ఉండలేదని చెప్పలేదు, కొంచెం బెంగళూరులో ఉండొచ్చు, బాంబేలో ఉండొచ్చు. అట్లానే లా అండ్ ఆర్డర్ 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఇప్పటికి చాలా మెరుగైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎట్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకోటి ట్రాఫిక్, రోడ్డు మీద ట్రాఫిక్. హైదరాబాద్లో ఎక్సలెంట్ ట్రాఫిక్ సిస్టమ్ ఇస్ కమింగ్. రోడ్స్ బీయింగ్ ఎక్స్పాండెడ్, న్యూ రోడ్స్ ఆర్ బీయింగ్ మేడ్. రోడ్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, బాగా రోడ్స్ వేస్తున్నారు. అంటే కనెక్టివిటీ ఈజ్ గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ బై ద గవర్నమెంట్. ఇంకోటి వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ హైదరాబాద్ని ఒక రియల్ స్టేట్లో హైయెస్ట్ పొజిషన్లో ఉంచగలుగుతుంది ఈరోజు అంటే ద గవర్నమెంట్ పాలసీస్. ముఖ్యంగా హైదరాబాద్కి మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వల్ల డెవలప్మెంట్ కొంతమంది చూడగలుగుతున్నారు, కొంతమంది చూడలేకపోతున్నారు. కానీ డెఫినెట్గా డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ఉండబట్టి చాలా ఫారిన్ కంపెనీస్ కూడా మనకు వచ్చేసి సెటిల్ అవ్వగలుగుతున్నాయి. ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడెక్కడో మిగతా స్టేట్లో కూడా వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వగలుగుతున్నాయి. అట్లానే రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్ అని ఒక 30 నుంచి 50 kilometers ఫ్రమ్ ద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్లాన్ ఆల్రెడీ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దే గాట్ ఏ గుడ్ ప్లాన్ ఫర్ ద ప్లాన్డ్ టౌన్షిప్స్ along the national highways, along the regional, wherever the intersection of the regional ring roads and national highways. For example, NH 44 ఇది బెంగళూరు టు మా సౌత్ అది కన్యాకుమారి నుంచి పోతుంది త్రూ ద బెంగళూరు, నాగ్పూర్, హైదరాబాద్. ఆ రూట్లో మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు మన నేషనల్ హైవే ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుంది సుమారుగా దే ఎక్స్పెక్టెడ్ నియర్ షాద్నగర్. అటువంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ ది నేషనల్ హైవేస్ అండ్ రీజనల్ రింగ్ రోడ్స్ దగ్గర గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ సమ్ 200 acres, సంథింగ్ అరౌండ్ 200 acres టౌన్షిప్స్. అంటే
చెప్తున్నానంటే, ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో, ఎక్కడైతే డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే కంపెనీస్ వస్తున్నాయో, ఆర్ ఎక్కడైతే కంపెనీస్ రావడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నదో, ఆర్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ రావడానికి ఆస్కారం ఉందో, ఈ టౌన్షిప్స్ వలన ఫ్యూచర్లో ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతుంది. రేపు గవర్నమెంట్ దెర్ ఈజ్ ఎ ప్లాన్, అన్ని ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్ బయటగా పోవాలి అనే ఒక వ్యూ ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ మూవ్ యాక్చువల్లీ తీసుకుంటే. అంటే కంపెనీస్ ఔటర్ రింగ్ రోడ్ లోన్ ఉన్నాయంటే చాలా వరకు జీడి మెట్లలో ఉన్నాయి, జీడి మెట్లు విత్ ఇన్ ద దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ రేపు బయటకు పోవాల్సిన పరిస్థితిలో దే హ్యావ్ టు గో బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రింగ్ రోడ్. ఎప్పుడైతే వీళ్ళు కనెక్టివిటీ, వీళ్ళు రోడ్ స్ట్రక్చరు కనెక్టివిటీ బాగా పెంచితే, ఇవన్నీ కంపెనీస్ బయటికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయా లేదా? అంటే ఈరోజు మనం ఊహించింది రేపు ఊహించగలగాలి. రియల్ ఎస్టేట్లో మనం ఊహ అనేది విజువలైజేషన్ అన్నీ పూర్తిగా ఊహ మీద ఉండాలి. దట్ విజువలైజేషన్ షుడ్ హ్యావ్ సర్టన్ బేస్ ఎప్పుడైతే ఉంటుందో దానిపై విజువలైజేషన్ ఉంటుందో డెఫినెట్గా ప్రాపర్టీ మనకి అప్రిషియేషన్ అవడానికి అవకాశం ఉంది. అటువంటి వాటిని మనం రియలైజ్ చేయగలగాల, రియలైజ్ చేసి అడ్వాన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలగాల. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వాన్స్గా ముందు చేయగలుగుతామో వాళ్ళే దిగేది బెనిఫిట్. రేస్ మొదలైన తర్వాత స్టాక్ ఆల్రెడీ మళ్ళీ స్టాక్స్లోకి వచ్చినట్టున్నాను. అంటే ఒక స్టాకు అందరికీ తెలిస్తే మనం పరిగెత్తామనుకోండి, ముందు తెలిసిన వాడు అమ్ముకుపోతాడు, వెళ్ళిపోతాడు. చివరి అందరికి ముందు కూడా వెళ్ళిపోయిన తర్వాత దానికి రేట్ పెంచేసిన తర్వాత టక్కున అమ్ముకున్నాడు, అప్పుడు కొండోడు అమ్ముకోలేని పరిస్థితి వచ్చిన తర్వాత లాస్ట్లో క్లోజ్ చేయాల్సి వస్తుంది సిస్టమ్. అట్లానే ప్రాపర్టీస్ కూడా అంతే. ముందైతే ఎవరైనా మేలుకొని విజువలైజేషన్ చేయగలిగి, ప్రాపర్గా డెలిగేషన్ చేయగలిగి, ముందు కొని దాని యొక్క అప్రిషియేషన్ విజువలైజ్ చేసి డబ్బులు పెట్టగలుగుతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళే డబ్బులు సంపాదించగలుగుతారు ఈ ఫీల్డ్లో. ఇది మనం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థమైనా కానీ కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బులు అనేది ఊరికనే రాదు అన్నట్టుగా మన కిరణ్ కుమార్ లలిత జ్యువెలర్స్ చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా డబ్బులు మన చేతిలో ఉంచుకొని వెయిట్ చేసి మంచి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెస్ట్ ఇందులో. అట్లానే ఇప్పుడు దేంట్లో చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా టైం ఈజ్ నాట్ ఎఫెక్టివ్. కానీ మనము డ్యూ డిలిజెన్స్తో ఏ ప్రాపర్టీస్లో చేయాలి, ఎటువంటి ఫ్యాక్టరీ చేయాలి, ఏ చెక్ లిస్ట్లో చేయాలి, ఎవరు సహకారం మనం తీసుకోవాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనం కరెక్టమైన నిర్ణయం తీసుకొని మన ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్లో మనం లిమిట్లెస్గా సంపాదించవచ్చు. దిస్ ఇస్ అబండెంట్ ఆఫ్ స్కోప్, అబండెంట్ ఆఫ్